ప్రముఖ వ్యాక్స్ మ్యూజియం అయిన మేడమ్ టుసాడ్స్లో ఒక ఇద్దరి మైనపు విగ్రహాలను ఒకేసారి డిజైన్ చేసి పక్కపక్కనే పెట్టారు. ఆ ఇద్దరు మైనపు విగ్రహాలు ఎవరా అని చెప్పి అనేక మంది ప్రజలు దానిలోకి వెళ్ళి చూడటం స్టార్ట్ చేశారు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ చక్కగా ఉన్న ఆ జంట 2 ఏళ్ల క్రితం విడాకులు తీసుకుని అందరినీ షాక్కు గురి చేసింది. ఏ వార్తాపత్రికలో చూసినా ఆ రోజు, ఏ మీడియాలో చూసినా ఆ రోజు వీరి విడాకులే అందరి నోళ్ళల్లో నానే. వీరిద్దరి ఫ్యాన్స్ వీళ్ళని బ్రాంజెలినా అని పిలుచుకుంటారు. అయితే దానిలో ఒకరిని ఆ పేరుతో పిలుచుకుంటారు. అయితే ఆ దంపతులకు దిష్టి తగలటం పక్కన పెడితే అసలు వారిద్దరి మధ్యలో లేకపోతే వారిద్దరి జీవితంలో ఏం జరిగిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అసలు విడాకులు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు చిన్నాభిన్నమయ్యారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ ఎందుకు చేసుకున్నారు, వార్తాపత్రికలు వారి మీద దుమ్మెత్తి ఎందుకు పోసాయి, అలా ఎందుకు రాశాయి అనేది మనకు తెలుస్తుంది. ఇంతకీ ఆ విడాకులకి కారణం బ్రాడ్ పిట్ తాగి పిల్లల్ని కొట్టడమే. ఇంతకీ పిల్లల్ని ఎవరు కొట్టారు? వీరికి 6 పిల్లలు ఉన్నారంట. 2 వీరికే పుట్టగా మిగిలిన వారిని దత్తత తీసుకున్నారంట. ఇంతకీ వాళ్ళెవరు? అసలు వీళ్ళ జంట, వారి పిల్లలు, ఈ హడావిడి, ఆ న్యూస్ దేనికి సంకేతం? ప్రముఖ హాలీవుడ్ నటులు ఏంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ దంపతులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరిని ఫ్యాన్స్ బ్రాంజెలినా అని పిలుచుకుంటారు. ఇందాక చెప్పినట్టు ఈ జంటకి ఇంత పాపులారిటీ ఉంది కాబట్టే ప్రముఖ వ్యాక్స్ మ్యూజియం అయిన మేడమ్ టుసాడ్స్లో వీరిద్దరి మైనపు విగ్రహాలను ఒకసారి డిజైన్ చేసి పక్కపక్కనే పెట్టారు. ఇది నేను చెప్పిన సారాంశం. ఫైనల్గా ఆన్సర్ దొరికింది కదా, ఎవరా ఏంటా అనేది. సో ఈ క్రేజీ కథనంపై అనేక వాదనలు, అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏంజెలినా జోలీ ఒక ప్రముఖ హాలీవుడ్ నటి, కరెక్టే. కానీ వీరి జోలికి ఎవరు వెళ్ళినా ఆవిడ మాత్రం ఊరుకోదు. అయితే న్యాయ పోరాటాలు మాత్రమే చేస్తుంది. నువ్వు ఎంతైనా రాసుకో తన గురించి, తన కుటుంబం జోలికి వస్తే మాత్రం ఊరుకోదు, తన పిల్లల జోలికి వస్తే మాత్రం ఊరుకోదు. దట్ ఈజ్ ఏంజెలినా జోలీ. అందుకే తన జోలు తీసిన వాళ్ళకి జోడిచ్చి కొట్టినట్టు సమాధానం చెప్పింది. 3వ పెళ్ళి సైతం ముక్కలైంది. 8 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. కానీ ఆమె భర్త బ్రాడ్ పిట్తో అధికారికంగా విడిపోయింది. వీరికి 6 పిల్లలు ఉన్నారు. ఆ పోరాటం మాత్రం విఫలమా సఫలమా అనేది ముందుకెళ్తూనే ఉంది. అయితే తన భర్త తన జీవితం నాశనం చేశాడని చెప్పి తను చాలాసార్లు చెప్పింది. కానీ 8 ఏళ్ళ తర్వాత విడాకులు తీసుకున్న ఏంజెలినా జోలీ తన జోలికి రాకుండా ఏం చేసిందనేది మాత్రం హాట్ టాపిక్. తను ఎప్పుడు హాట్ టాపిక్కే. ఎందుకంటే మిగతా అమ్మాయిల్లాగా జోలీ ఎవరి జోలికి పోలేదు. తన పని అయితే తను చేసుకుంటూ వచ్చింది. కాబట్టి తన గురించి ఎవరేది రాసినా ఊరుకునేది కాదు. బ్రాడ్ పిట్ విడాకులు తీసుకున్నాక 2005లో మిస్టర్ అండ్ మిస్సెస్ సినిమా ద్వారా దగ్గరైంది ఈ జంట. తర్వాత చాలా ఏళ్ళు డేటింగ్ చేసింది. 2014లో పెళ్లి చేసుకోగా 2 ఏళ్లకే ఈ జంట విడాకులు దరఖాస్తు చేసింది. 2019 ఏప్రిల్ నుంచి తాము విడిగా ఉంటున్నట్లు ప్రకటించుకుంది. అప్పటి నుంచి పిల్లల బాధ్యతను ఇద్దరూ చూసుకుంటున్నారు. అయితే విడాకుల తర్వాత పిల్లల బాధ్యత ఎవరిది అనేది ఎవరికి తెలియని అంశంగా ఉంది. కోర్టుకి తెలుపకపోవడంతో ఇన్నేళ్లుగా వాదనలు సాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఏంజెలినా జోలీ లేదా తన కుటుంబం ఎవరైనా సరే తను మేజర్గా కోర్టుకు చెప్పింది ఏంటంటే, మేజర్ అయ్యేప్పటికీ తన పిల్లలకి తన తల్లిదండ్రులు ఇద్దరూ సంరక్షించుకోవాల్సిందిగా వినతి పత్రం జారీ చేసింది. అయితే కోర్టు కూడా అలాగే సంరక్షించాలని కోర్టు తెలిపింది. మొదటి నుంచి ఏంజెలినా జోలీ తన భర్త బ్రాడ్ పిట్ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ వస్తుంది అని చెప్పి చాలా మీడియాలు రాశాయి. మీడియా మీట్లలో బ్రాడ్ పిట్ పట్ల నిర్లక్ష్య వైఖరి, విడాకుల పిటిషన్ వంకతో $9 మిలియన్ భరణం తీసుకోవడం, తాజాగా పిల్లల కస్టడీకి సంబంధించి డ్రామాతో ఆమె అభిమానులు విసిగిపోయారు.
ఆ క్రమంలో బ్రాడ్ పిట్కు మద్దతు పెరిగింది. బర్త్డే పార్టీ పేరుతో తండ్రికి పిల్లల్ని దూరంగా తీసుకెళ్లిన సంఘటనలపై ఏంజలీనా జోలీ మీద ఫ్యాన్స్ ఫైర్ అయిన సంఘటనలు కూడా జరిగాయి. ఏంజలీనా జోలీ 1996లో బ్రిటిష్ అమెరికన్ యాక్టర్ జానీ లీ మిల్లర్ని పెళ్లి చేసుకుని 18 నెలల తర్వాత విడిపోయింది. అయితే విడాకులు మాత్రం 1999లో తీసుకున్నారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అమెరికన్ యాక్టర్ బిల్లీ బాబ్ను ఆమె రెండో పెళ్లి చేసుకుని 3 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఇప్పుడు బ్రాడ్ పిట్తో కూడా తన బంధాన్ని తెంచుకుంది. ఇలా చూసుకుంటూ పోతే అనేక ఆరోపణలు, అనేక విభేదాలు, ఇలా ఎన్నో తన జీవితంలో చూసిన ఏంజలీనా జోలీ, ఆమె అసలు పేరు ఏంజలీనా జోలీ వైట్, 1975 జూన్ 4న ఆవిడ పుట్టింది. అందరూ ముద్దుగా జోలీ అంటారు, కొంతమంది ఏంజలీనా అని పిలుస్తారు. అమెరికాకు చెందిన ప్రముఖ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త ఆమె. ఇప్పటి వరకు ఆమె కెరీర్లో 1 ఆస్కార్ అవార్డు, 2 స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పురస్కారాలు, 3 గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు అందుకుంది. హాలీవుడ్లో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే నటిగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆమె గురించి ఎక్కువసార్లు మీడియా మాట్లాడటం, చెప్పడం, రాయడం చేసిందంటే ఆవిడ ఎంత స్టార్ హీరోయిన్నో మనం అర్థం చేసుకోవాలి. 1982లో ఆమె తండ్రి జాన్ వైట్తో కలిసి లుకింగ్ టు గెట్ అవుట్ అనే సినిమాలో బాలనటిగా నటించింది ఏంజలీనా. కానీ ఆమె దశాబ్దం తర్వాత 1993లో చిన్న బడ్జెట్ సినిమా అయిన కిబోర్గ్ 2తో అసలు కెరీర్ ప్రారంభించింది. 1995లో హ్యాకర్స్ అనే పెద్ద బడ్జెట్ సినిమాలో కథానాయికగా మొదటిసారి నటించింది ఏంజలీనా. ఆ తర్వాత 1997లో ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుని జార్జ్ వాలెస్, 1998లో గియా వంటి జీవిత చారిత్రాత్మక సినిమాల్లో నటించి ప్రేక్షకులు మెప్పు పొందింది. 1999లో గర్ల్ ఇంటర్ప్రెట్ అనే సినిమాతో ఆమె ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఆస్కార్ పురస్కారం అందుకుంది. జూన్ 2014లో లైంగిక హింస వివాదంపై జరిగిన ప్రపంచ సదస్సులో ఏంజలీనా వివాదాస్పదంగా మారింది. అయితే జీవిత భాగస్వామి బ్రాడ్ పిట్తో తన వివాహం 2014లో జరగ్గా 2016లో విడిపోయింది. అప్పటి నుంచి ఆవిడ వివాదాల్లో ఉంటూనే ఉంది. తన పిల్లల 6 అయితే ఎవరికి పుట్టారు అనేది ఆవిడ రీసెంట్గానే చెప్పింది. మనం ఆవిడ గురించి సెర్చ్ చేస్తే వికీపీడియాలో దొరుకుతుంది, ప్లీజ్ సెర్చ్ ఇట్. తల్లిదండ్రులు జోన్ వైట్, మార్చ్లైన్ బెర్నార్డ్ అండ్ బంధువులు జేమ్స్ హెవెన్ సోదరుడు బేరీ వైట్ అంకుల్, చీప్ టైలర్ అంకుల్. 2001లో లారా క్రాఫ్ట్ టామ్ రైడర్ అనే వీడియో గేమ్లో కథానాయిక లారా క్రాఫ్ట్గా నటించడంతో ఏంజలీనా హాలీవుడ్లో ప్రముఖ నటిగా ఎదిగింది. ఆమె 2005లో మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్, 2008లో వాంటెడ్, 2010లో 2021లో ఎటర్నల్స్ సాల్ట్ వంటి యాక్షన్ సినిమాలో నటించింది. తన కెరీర్ను సుస్థిరపరుచుకుంది హాలీవుడ్లో. 2007లో నటించిన ఏ మైటీ హార్ట్, 2008లో చేసిన ఛాలెంజింగ్ సినిమాల్లోని ఆమె నటనకు విమర్శకులు ప్రశంసలు లభించాయి. ఛాలెంజింగ్ సినిమాకు గాను ఉత్తమ నటి కేటగిరీలో ఏంజలీనాకు ఆస్కార్ అవార్డు లభించింది. అయితే తన నటనతోనే కాదు, తన అంద చందాలతో కూడా ఎప్పుడూ మ్యాగజైన్ మొదటి పేజీల్లో ఉండేది ఏంజలీనా జోలీ. 2014లో విడుదలైన ఫాంటసీ చిత్రం మేల్ పిసెంట్తో తన కెరీర్లో అతి పెద్ద కమర్షియల్ విజయం అందుకుందామె. 2010వ దశకంలో ఏంజలీనా రచయిత, నిర్మాతగాను మారింది. పెన్నుకి పదును పెట్టింది. 2011లో ఇన్ ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ, 2014లో అన్బ్రోకెన్, 2017లో ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్ సినిమాలకు రచన, నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. తన తొలినాళ్ల జీవితం, కుటుంబం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఏంజలీనా కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జాన్ వైట్, మార్చ్లైన్ బెర్నార్డ్ ఇద్దరూ సినీ నటులే. కాబట్టి అదే నటనని హాలీవుడ్లో ప్రవేశానికి తను వాడుకుంది. ఆ జీన్స్ని అలాగే క్యారీ చేస్తూ వచ్చింది, ఆ లెగసీని అలా మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఆమె బాబాయ్ చిప్ టైలర్ ప్రముఖ గాయకుడు, గీత రచయిత. ఏంజలీనా పెద్దనాన్న బేరీ వైట్ ప్రముఖ భౌగోళిక అగ్నిపర్వత శాస్త్రజ్ఞుడు. నటి జాక్వెలిన్ బిస్కెట్. కాబట్టి నటుడు మ్యాక్సిమిలియన్ షెల్ ఏంజలీనాకు గాడ్ పేరెంట్స్ అంటారు. 1976లో ఏంజలీనా తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి ఆమె సోదరుడు తమ తల్లి దగ్గర ఉండేవారు. వీరిద్దరిని పెంచేందుకు ఆమె తల్లి తన నటన కెరీర్ను వదులుకుంది. ఏంజలీనా తల్లి ఆమెను కేథలిక్గానే పెంచినా చర్చికి వెళ్ళడం మాత్రం ఎప్పుడూ నిబంధనలుగా చేయలేదు. ఆమె నటి కావడానికి తన తండ్రి విజయవంతమైన కెరీర్ కన్నా చిన్నతనంలోనే ఆమె తన తల్లితో కలిసి చూసిన సినిమాలే కారణం అవడం విశేషం. అయితే ఆమె 1982లో తన తండ్రి సినిమా లుకింగ్ టు గెట్ అవుట్లో చిన్న పాత్రలో కనిపించింది. ఏంజలీనా 6 ఏళ్ల వయసులో ఆమె తల్లి బెట్హాన్ లివిన్ భాగస్వామి సినీ నిర్మాత బిల్ డేలు తమ కుటుంబాన్ని న్యూయార్క్లోని పాలిడేస్కు మార్చారు.
5 ఏళ్ల తర్వాత వారు తిరిగి లాస్ ఏంజల్స్కి వచ్చేశారు. ఆ తర్వాత సినిమాల్లోనే కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్న జోలీ లీ స్ట్రాస్బెర్గ్ థియేటర్ ఇన్స్టిట్యూట్లో 2 ఏళ్ల పాటు శిక్షణ తీసుకుంది. అక్కడ చేరాక ఆమె ఎన్నో నాటకాల్లో నటించింది. అయితే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రశంసలు, ఎన్నో పురస్కారాలు, అలాగే ఎన్నో ఆస్కార్లు అనే దానికంటే ఆస్కార్ దాకా వెళ్ళి ప్రపంచానికి తన నటనతో, అందంతో, అభినయంతో, తన అభిరుచులతో, అలాగే తన విమర్శలతో, తన జీవితంలో ఉన్న ఒడిదుడుకులతో, విమర్శనాత్మకమైన కొన్ని సందర్భాల్లో ఆవిడ ఒక స్త్రీగా పోరాడిందనే చెప్పాలి. అయితే కొన్ని విషయాల్లో కొంతమంది సెలబ్రిటీస్ బాగా పేరు వచ్చాక, డబ్బు వచ్చాక డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా రాంగ్గా మారుతాయి. అయితే ఆ డెసిషన్ మేకింగ్లో వాళ్ళు చాలా కీలకం అవుతారు. అక్కడే ఆ 4 గోళ్ల మధ్య వాళ్ళు వారి యొక్క మెదడుని ఎలా ఉపయోగిస్తారనేదే క్వశ్చన్ మార్క్. అది ప్రపంచానికి ఎలాంటి సంకేతం ఇస్తుందనేదే క్వశ్చన్ మార్క్. దానిలో కనుక వారు సక్సెస్ అయితే వాళ్ళ జీవితంలో, ప్రపంచంలో సక్సెస్ అవుతారు. దానిలో కనుక వారు ఫెయిల్ అయితే జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది. ఇది కేవలం నటులనే కాదు, బిజినెస్ మ్యాన్స్, ఎంటర్ప్రినర్స్, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, ప్రముఖులు, మేధావులు, వీళ్ళందరి దృష్టిలో ప్రపంచం అనేది చిన్నది, వాళ్ళు మాత్రమే పెద్దవాళ్ళు. కానీ వాళ్ళ బుర్ర చాలా చిన్నదని వాళ్ళకి తెలియదు. వాళ్ళ బుర్రలో ఉన్న డెసిషన్ మేకింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి కేంద్ర బిందువుగా మారిన వ్యక్తిత్వం, అలాగే విమర్శనాత్మకమైన సందేశాలు, ఇవి జీవితాన్ని మార్చేస్తాయి. వాటిల్లో ఏది క్లుప్తంగా ఉంది, ఏది పర్ఫెక్ట్గా ఉంది, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోవడమే మన అంగీకారం. ఆ అంగీకారాన్ని అహంకారం రూపంలో అహాన్ని బయటపెట్టి చెప్పే కంటే ఆ అంగీకారాన్ని దాచి సైలెంట్గా ఉండడం చాలా మంచిది. సో సైలెన్స్ అనేది చాలా జాగ్రత్తగా వాడుకుంటే ప్రపంచాన్ని శాసించవచ్చు. అదే సైలెన్స్ని బయటపెట్టి నోటికి తాళం తీసి మాటల రూపంలో అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని కానీ, అవతల వాళ్ళ మనసుని కానీ హర్ట్ చేసే విధానంలో మనం మాట్లాడితే ఆ క్షణంలో అది కరెక్ట్ అనిపించవచ్చు. తర్వాత అది తప్పుగా అనిపిస్తే మాత్రం మనం అతిపెద్ద మిస్టేక్ మన జీవితంలో చేసినట్టు. అలాంటి సంఘటనలే ఏంజెలినా జోలీ జీవితంలో జరిగాయి. అయితే వాటిని సరిదిద్దుకుంటాకి చేసే ప్రయత్నంలో ఆవిడ ఇంకా తప్పులు చేసింది. కానీ పిల్లల కోసం ఆవిడ చేసిన పోరాటం మాత్రం వెలకట్టలేనిది. పిల్లల జీవితం కోసం ఆవిడ నిలబడిన తీరు మాత్రం విలువ కట్టలేనిది. అవును, అత్యంత విలువైన జీవితాన్ని తన కెరీర్తో పాటు తన పిల్లల కోసం అంకితం చేస్తూ తన ముందుకెళ్ళింది. అయితే తప్పు తన వైపు ఉందా, తన భర్త వైపు ఉందా అనేది పక్కన పెడితే విమర్శలు మాత్రం అందరూ చేస్తారు. కానీ వాళ్ళ లోతైన జీవితంలోకి, చీకట కోణంలోకి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చెయ్యం. కాబట్టి దీనిలో సమాజం తప్పు కూడా ఉందంటాను. ఆవిడకున్న బాధక సాధకాల్లో మనం ఎవరం లేం. ఆవిడ అంద చందాలను మాత్రమే చూసాం. ఆ తెర వెనుక ఉన్న చీకటి కోణాన్ని మనం పరిశీలిస్తే ఆవిడ చాలా మంచి ఆవిడ చాలా మృదు స్వభావి. షీఈ్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ గుడ్ లేడీ. కాబట్టి ముందుగా స్త్రీలను గౌరవిద్దాం. ఆ గౌరవించి దాని తర్వాత ఏంటో తెలుసుకుందాం. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.